వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం తమదే అని చెప్తోంది బీజేపీ. అదే సమయంలో బలహీనంగా ఉన్న దక్షిణాదిపై కన్నేసింది. పార్టీకి జీవసత్వాలు పోసేందుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అనుసరిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకి బలమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు ఆ పార్టీకి జీవం పోస్తోందా? ఏమాత్రం బలం లేని తమిళనాడులో బీజేపీ వేస్తున్న పాచికలు పారుతాయా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో పూర్తి భిన్నమైన వైఖరి అనుసరిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అధిష్టానం ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులపై నమ్మకం పెట్టుకుంది. బీజేపీ నమ్ముతున్నట్లు వరదలా వస్తున్న వలసలు ఆ పార్టీకి ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా? బీజేపీ మూల సిద్ధాంతానికి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నాయకులు బీజేపీలోకి వస్తున్నారా? రాత్రికి రాత్రే కండువాలు మారుస్తున్న నాయకులకు కాషాయ దళం సహకరిస్తుందా? తెలంగాణ రాజకీయాలు బీజేపీకి కొత్త కాదు. ఆ పార్టీకి మొదటి నుంచి తెలంగాణ కలిసొచ్చే ప్రాంతమే. పార్లమెంట్లో 2 స్థానాలు మాత్రమే కలిగిన పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీకి ఆ రెండింటిలో ఒక స్థానం తెలంగాణ ప్రాంతానిదే. ఇతర రాష్ట్రాలకు గవర్నర్లుగా ప్రస్తుతం కొనసాగుతోన్న బండారు దత్తాత్రేయ, ఎన్ ఇంద్రసేనారెడ్డి, ఒకప్పుడు గవర్నర్గా కొనసాగిన సిహెచ్ విద్యాసాగర్రావు లాంటి వాళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ సిద్ధాంతాల ప్రాతిపదికన ఎదిగిన నాయకులే. మొదటి నుంచి రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు అనే 2 ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకున్న ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ బలం పెంచుకుంటూ వస్తోంది. ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగిన స్థాయిలో నాయకులున్నారు. పలు ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లను, సీట్లను కూడా పొందుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించి మరో 10 చోట్ల 2వ స్థానంలో నిలిచింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్, అంబర్పేట్ నుంచి జి కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్ నియోజకవర్గం నుంచి టి రాజాసింగ్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక ఆదిలాబాద్, ముత్తోల్, కరీంనగర్, వేములవాడ, మల్కాజ్గిరి, మలక్పేట్, కార్వాన్, యాకుత్పుర, మహబూబ్ నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఇక అదే సమయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు కోల్పోయింది. కేవలం గోషామహల్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాజాసింగ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. 17 ఎంపీ సీట్లలో 4ంటిని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ ఓటు బ్యాంక్ కూడా భారీగా పెరిగింది. వరుసగా కేంద్రంలో 2సారి అధికారంలోకొచ్చిన బీజేపీ తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు తెలంగాణలో పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత బీజేపీలో సరికొత్త జోష్ వచ్చింది. ఇతర పార్టీల నుంచి నాయకులు కూడా రావడం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలో యువత ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై పోరాటం చేయడం కూడా ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. కానీ అనంతరం పార్టీ అధిష్టానం తెలంగాణలో బీజేపీలో నూతన జవసత్వాలు నింపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. కానీ అనంతరం పార్టీ అధిష్టానం తెలంగాణలో బీజేపీలో నూతన జవసత్వాలు నింపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకపోవడం కూడా బీజేపీ అధిష్టానంపై తెలంగాణ సమాజంలో అనుమానాలు కలిగించింది. ఫలితంగా 2023లో మంచి ఫలితాలు వస్తాయని భావించిన బీజేపీ ఆశలపై తెలంగాణ ఓటర్లు నీళ్లు చెల్లారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణకు మద్దతు అంశాలను ఎన్నికల్లో ప్రచారంగా చేసిన ఆ పార్టీ మొత్తం మీద 8 ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది.
గతంతో పోల్చినప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మెరుగే అయినప్పటికీ కవితను అరెస్ట్ చేయకపోవడం, బండి సంజయ్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం ఆ పార్టీకి కొంత నష్టం కలిగించింది. ఆ విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత పోస్ట్ మార్టంలో గుర్తించిన బీజేపీ అధిష్టానం 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని భావిస్తోంది. ఏ పార్టీతోనైతే తమకు లోపాయకారి ఒప్పందం కలిగి ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారో అది నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ను బలహీనపరుస్తోంది. తెలంగాణలో ఆ పార్టీకి చెందిన నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే చాలా మంది నాయకులను బీజేపీలో చేర్చుకుంది. బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఖమ్మం మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ మొదలుకొని నాగర్ కర్నూల్ వరకు, జహీరాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు, చివరకు తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ స్థానంపై కూడా ఈసారి బీజేపీ కొత్త అభ్యర్థులతోనే ప్రయోగం చేస్తుంది. ఎంఐఎం కోట బద్దలు కొడతామని చెబుతోన్న బీజేపీ ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేని ఒక మహిళను అభ్యర్థిగా నిలబెడుతోంది. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడమే కాదు, ఆ పార్టీని మరింత బలహీనపరిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం తమకు ఈ ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కవితను అరెస్ట్ చేయడం ద్వారా అవినీతిపై పోరాటంలో బీజేపీ ముందుంది అనే సందేశం ప్రజలకు పంపడంతో పాటు బీఆర్ఎస్తో తమకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని స్పష్టం చేయాలని చూస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో 5 సీట్లుగా ఉన్న బీజేపీ సంఖ్యాబలం 2018 ఎన్నికల నాటికి 1కి పడిపోయింది. కానీ 2023 ఎన్నికల నాటికి ఆ పార్టీ బలం 8 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 2014లో 1గా ఉన్న ఎంపీ సీట్లను 2019 ఎన్నికల నాటికి 4 సీట్లకు పెంచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో 2 అంకెల స్థానం సంపాదించాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ఆదిలాబాద్ స్థానాన్ని ప్రవేశం ద్వారా చెబుతోన్న బీజేపీ వాస్తవానికి 2019లో ఆ సీట్ను గెలుచుకుంది. కానీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్టానం కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుణ్ణే అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఆదిలాబాద్ స్థానాన్ని దక్షిణ భారతదేశానికి ప్రవేశంగా భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ కేంద్రంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సైతం చేపడుతోంది. గడిచిన 4 దశాబ్దాలుగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానంపై కన్నేసిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్ సీట్ కేంద్రంగా వేసే రాజకీయ ఎత్తుగడలో తెలంగాణ మొత్తాన్ని ప్రభావితం చేసేలా వ్యూహరచన చేస్తోంది. ఎంఐఎం పార్టీని టార్గెట్ చేయడం ద్వారా మిగతా నియోజకవర్గాల్లో ఓట్లను పోలరైజ్ చేయడమే యోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే రజాకారని నినదిస్తోన్న బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు తోడుగా ఆ పార్టీ నాయకులు రజాకార్ సినిమాను తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో సినిమా థియేటర్లకు వెళ్లి చూడటం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఏమాత్రం పట్టులేని ఖమ్మం స్థానంలోనూ బలమున్న నాయకుని కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ఏకంగా ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావును తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపాలని చూస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా ఆయనతో పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామా చేరిక నిజమైన ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? ఆయన కాని పక్షంలో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును పోటీకి నిలపాలనే యోచన చేస్తున్నారు. వరంగల్, మహబూబ్ నగర్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులనే బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. మహబూబాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. అదేవిధంగా జహీరాబాద్ బరిలోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఆ చేరికను నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది. ఇక బీఆర్ఎస్ నుంచే వచ్చిన వారైనప్పటికీ ఉప ఎన్నికల్లో తమ బలాన్ని ఇప్పటికే నిరూపించుకున్న రఘునందన్ రావును మెదక్ నుంచి, ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తోంది. ఈ 2 స్థానాల్లోనూ పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని
దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులను పక్కనబెట్టి మరీ బీజేపీ కొత్త వారికి అవకాశం ఇచ్చింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాముల్ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఆయన కొడుకు భరత్ను అక్కడి నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. దక్షిణాదికి ఎంట్రీ తెలంగాణ నుంచి అని చెబుతోన్న కమలనాథులు తెలంగాణ సెంటిమెంట్తో వచ్చిన పార్టీని బలహీనపరిచి ఆ స్థానాన్ని తాను కైవసం చేసుకోవాలనే ఎత్తుగడతో అడుగులు వేస్తోంది. ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాటం చేసిన బీజేపీ శ్రేణులు ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన నాయకులే ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థులు కావడంతో ఎంతమేర సహకరిస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జతకట్టింది. ఏపీలో నామమాత్రంగా ఉన్న బీజేపీ తన బలాన్ని ఇతర పార్టీల మద్దతుతో పెంచుకోవాలని చూస్తోంది. బీజేపీకి ఏపీ ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తులు కలిసొస్తాయా? పొత్తుల్లో అవకాశాలు కోల్పోయిన మిత్రపక్షాల శ్రేణులు బీజేపీకి సహకరిస్తాయా? విభజనతో నష్టపోయామంటున్న ఏపీ ప్రజలకు బీజేపీ ఇచ్చే భరోసా ఏంటి? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి బీజేపీ టీడీపీతో ఉన్న పొత్తు కారణంగా ఏపీలోనూ అప్పుడప్పుడు కొన్ని స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. ఆ పార్టీకి ఏపీలోనూ కీలకమైన నాయకులు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలకు పెద్దపీట వేసే వెంకయ్యనాయుడు లాంటి నాయకుడు ఇప్పటికే ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. అదేవిధంగా ప్రస్తుతం మేఘాలయ గవర్నర్గా కొనసాగుతోన్న కంభంపాటి హరిబాబు, మరో మాజీ గవర్నర్ రామారావు కూడా బీజేపీ నుంచి ఎదిగిన నాయకులే. అయితే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏపీలో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా ఓట్లను సాధించలేకపోయింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో జతకట్టింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 13 సీట్లకు పోటీ చేసి 4 స్థానాల్లో గెలిచింది. పొత్తులో భాగంగా 2 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత వాస్తవానికి ఏపీ ప్రజలు రాజకీయ నాయకులపై గుర్రుగా ఉన్నారు. రాజధాని నగరం కోల్పోయామన్న భావన వారిలో నెలకొంది. కొత్త రాజధాని నగర నిర్మాణం కోసం టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ నిర్మించిన పేరున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయితే అక్కడ కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని భావించారు. అయితే బీజేపీ పట్ల ఏపీలో ఒకంత ఆగ్రహం ఉన్నప్పటికీ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం 2 పార్టీలకు కలిసి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారన్న ప్రచారం, ఏపీ సీఎంగా చంద్రబాబు ఉంటే రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఆశతో కూటమికి అధికారం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. అదే ఎన్నికల్లో జనసేన కొత్తగా ఏర్పాటైన పార్టీగా పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. అందరూ ఆశించినట్టుగానే ఏపీలో టీడీపీ కూటమి, కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకొచ్చాయి. రాజధాని నిర్మాణానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా మొదలయ్యాయి. అయితే 4 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి మిత్రపక్షం టీడీపీ వైదొలగింది. 2019 ఎన్నికల్లో అటు టీడీపీ, ఇటు బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో ఆ 2 పార్టీల కూటమికి మద్దతిచ్చిన జనసేన పార్టీ నాటి ఎన్నికల్లో కలిసి ఉన్న 3 పార్టీలు 2019లో 3 పక్షాలుగా విడిపోయాయి. అప్పటికే ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల్లో విస్తృతంగా పర్యటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఆ ఎన్నికల్లో పట్టం కట్టారు. 2014లో కలిసి పోటీ చేసినప్పుడు పొందిన లాభాన్ని, అదేవిధంగా 2019లో విడిపోయి పోటీ చేసినప్పుడు జరిగిన నష్టాన్ని గుర్తించిన 3 పార్టీలు ఈసారి కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేన పార్టీ, టీడీపీ వేర్వేరుగా పోరాటం చేశాయి. వేర్వేరుగా పోరాటం చేసినప్పటికీ ఆ 2 పార్టీల లక్ష్యం ఒకటే కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఇరు పార్టీల నాయకులు పొత్తుల దిశగా అడుగులు వేశాయి. ఈ 2 పార్టీల మధ్య పొత్తు చిగురించక ముందు నుంచే జనసేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతోంది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కూడా తీసుకురావాలని జనసేనాని భావించారు. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా బీజేపీతో పొత్తు తమకు రాజకీయంగా అవసరమని భావించింది. దీంతో 3 పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఏపీలో వాస్తవానికి బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు బీజేపీలోని ఒక వర్గం అనుకూలంగా వ్యవహరించింది. మరో వర్గం పొత్తును తీవ్రంగా వ్యతిరేకించింది. పొత్తుకు అనుకూలంగా ఉన్న వర్గం ప్రకారం
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం కొన్ని సీట్లు, కొంత ఓటు శాతం దక్కుతుంది. అది తమ పార్టీ భవిష్యత్తులో ఎదిగేందుకు దోహదం చేస్తుందని పొత్తుకు అంగీకరిస్తున్న నాయకులు వాదిస్తున్నారు. పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీలోని మరో వర్గం ఆలోచన ఇందుకు భిన్నంగా ఉంది. తరచూ పొత్తులు పెట్టుకుంటున్న కారణంగా బీజేపీ ఏపీలో బలపడటం లేదని వారు వాదిస్తున్నారు. బీజేపీ సొంత బలం పెంచుకోవాలంటే ఒంటరిగా పోటీ చేయడమే మేలని వాదించారు. ఏపీలో ఒకే పార్టీలోని రెండు వర్గాల నాయకులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో ఉండగా బీజేపీ అధిష్టానం ఆలోచన మరోలా ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభమింత, పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే లాభమింత అని తూకం వేసిన బీజేపీ అధిష్టానం చివరకు పొత్తులే మేలని భావించింది. ఏపీలో ఓట్ల పరంగా బలంగా లేమని, ఏపీ ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా లేరని, ఇలాంటి సమయంలో ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే లాభానికంటే నష్టమే ఎక్కువనే అంచనాకు వచ్చింది. కానీ బీజేపీకి పొత్తులు ఉన్నప్పటికంటే పొత్తులు లేనప్పటికీ ఏపీలో కలిగే ప్రయోజనం కూడా ఉందనే ధీమాతో ఆ పార్టీ అధిష్టానముంది. ఏపీలో రెండు ప్రత్యర్థి పార్టీలుగా కొనసాగుతున్న వైసీపీ, టీడీపీ రాజకీయ అవసరాల కోసం కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగానే ఉంటాయని భావించిన బీజేపీ పొత్తు ఉన్నా లేకున్నా జరిగే మేలు ఒకే రకంగా ఉంటుందనే భావనకు వచ్చింది. కానీ పొత్తు పెట్టుకోవడం ద్వారా తమ పార్టీకి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులవుతారు. పార్టీకి ఏపీలో ఓట్ల శాతం కూడా పెరుగుతుందని భావించి ఆ దిశగా పొత్తు వైపు మొగ్గు చూపింది. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న బీజేపీ అధిష్టానం ఏపీలో తమకు బలం లేనప్పటికీ బలానికి మించిన సీట్లు తీసుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ చరిష్మా బీజేపీకి మేలు కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆ పార్టీ పుంజుకుంటోంది. కానీ ఏపీలో ఇతర పార్టీల నుంచి బీజేపీ వైపు వస్తోన్న నాయకులు పెద్దగా కనిపించటం లేదు. గతంలో పార్టీ మారిన టీడీపీ రాజ్యసభ సభ్యులు మినహా ఎన్నికల సమయంలో కనిపించే హడావిడి కనిపించడం లేదు. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం పట్టుదలకే పోయి ఎక్కువ సీట్లు అడుగుతోంది. 2014లో కలిసి పోటీ చేసినప్పుడు వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయని బీజేపీ భావిస్తోంది. పొత్తులో భాగంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు తమ ఖాతాలో వేసుకోగలిగితే అనంతరం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ బలం పెరిగేందుకు దోహదం చేస్తుందనే ఆలోచనలో ఆ పార్టీ కనిపిస్తోంది. మొత్తం మీద ఏమాత్రం బలం లేని ఏపీలోనూ బలమున్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏ విధంగా లాభం పొందాలనే ఆలోచన చేస్తోంది బీజేపీ అధిష్టానం. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని చాలా మంది టీడీపీ నాయకులు కోల్పోతున్నారు. జనసేనకు కేటాయించిన సీట్ల విషయంలో ఇప్పటికే చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తమైంది. పొత్తులు కుదుర్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదట్లో పార్టీ శ్రేణులకు తరచూ ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. జనసేన పార్టీ టీడీపీకి మిత్రపక్షమని, ఆ పార్టీ నాయకులను గౌరవించాలని తమ పార్టీ శ్రేణులకు పలుసార్లు సూచించారు. అయినప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన పిఠాపురం సీటు విషయంలో అక్కడి టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు టీడీపీ అధినేత జోక్యంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. టీడీపీకి కష్టకాలంలో జీవం పోసినట్లు భావిస్తోన్న జనసేన విషయంలోనే టీడీపీ శ్రేణులు ఇంతటి అసంతృప్తి వ్యక్తం చేశాయి. మరి ఏమాత్రం బలం లేని బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుని ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ శ్రేణులు కలిసి వస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ భయం నిజానికి బీజేపీ నాయకులను కూడా వెంటాడుతూ ఉండొచ్చు. కానీ పోలింగ్ తేదీ నాటికి అన్నీ సర్దుకుంటాయన్న భావనలో కనిపిస్తున్నారు కమలనాథులు. ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టే తమిళనాడులోనూ బీజేపీ ఈసారి పెద్ద ప్రయోగాలే చేస్తోంది. ప్రధాని చరిష్మా ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందని నమ్ముతోంది. అన్నమలై తమిళసైతో చేస్తున్న ప్రయోగాలు ఫలితాలు ఇస్తాయా? తమిళనాట కమలం వికసిస్తుందా? దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ పార్టీకి దక్షిణాదిపై ఎంతకో పట్టు చిక్కడం లేదు. ఒక్క కర్ణాటకలోనే ఆ పార్టీకి ఆశాజనకంగా పరిస్థితి ఉంది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో కలిసి 130 ఎంపీ సీట్లుండగా బీజేపీ బలం ప్రస్తుతం దక్షిణాదిలో 20 సీట్లు మాత్రమే కావడం ఆ పార్టీకి నిరాశ కలిగిస్తోంది. 2 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత జరుగుతోన్న ఎన్నికలు కావడం, అందులోనూ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బలహీనంగా ఉందనే భావన
సంక్షోభంలో ఉన్న బీజేపీ ఈసారి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో మంచి ఫలితాలు సాధించాలని చూస్తోంది. అందుకు కలిసి వచ్చే ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలున్నాయి. కేరళలో బీజేపీకి బలం లేదు. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్న బీజేపీ నాయకత్వానికి కేరళలో పట్టు చిక్కడం లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్, నేషనలిస్ట్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన బీజేపీ ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు చెరో సీట్ కేటాయించిన బీజేపీ తాను 18 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. కానీ మొత్తం 20 స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ 12 స్థానాల్లో, వామపక్ష ఎల్డీఎఫ్ 8 చోట్ల విజయం సాధించాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేరళలో వచ్చిన ఓట్లు 4% మాత్రమే. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ కేరళలో ఎలాంటి ప్రభావం చూపించలేదు. అప్పుడు కూడా ప్రధాన పోటీ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే సాగింది. అయితే 2019 ఎన్నికల్లో యూడీఎఫ్ మరింత బలపడి గతంలో ఉన్న 12 సీట్లను 2019 ఎన్నికల నాటికి 18కి పెంచుకుంది. కేరళ నుంచి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ మేరకు ఎల్డీఎఫ్ నష్టపోయింది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయోగం చేయాలనుకుంటోన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. 2014 ఎన్నికల్లో తమిళనాడులోని 3 పార్టీలతో కలిసి బీజేపీ ఎన్డీఏ కూటమిగా పోటీ చేసింది. మొత్తం 39 స్థానాలకు గాను 37 చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే పొత్తులో భాగంగా చెరో 8 స్థానాల నుంచి అభ్యర్థులను నిలిపిన బీజేపీ, పీఎంకే చెరో స్థానం నుంచి విజయం సాధించాయి. మరో 2 మిత్రపక్షాల్లో డీఎంకే 14 స్థానాల్లో, ఎండీఎంకే 7 స్థానాల్లో పోటీ చేసి ఏ ఒక్కచోటా గెలవలేదు. 2014 నాటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో కేవలం 3.21% ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 6 పార్టీలతో కలిసి తమిళనాడులో జతకట్టిన బీజేపీ తన వాటాగా గత ఎన్నికల కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది. 7 పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి నుంచి 5 సీట్లు మాత్రమే తీసుకున్న బీజేపీ ఏ ఒక్కచోటా గెలవకపోగా కేవలం 3.62% ఓట్లను మాత్రమే రాబట్టింది. రెండు 2024 ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులో భారీ స్కెచ్ వేస్తోంది. తమిళనాడులో పట్టు కోసం పాకులాడుతోన్న బీజేపీ అందుకు అనుసరించే వ్యూహంపై ఫోకస్ పెట్టింది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీఏ కూటమిలో చేరిన పీఎంకేకు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారితీసింది. పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరపాలనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు. అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి. గతంలో ఎన్డీఏ కూటమిలో అన్నా డీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నా డీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకున్నారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో వన్యార్ సామాజిక వర్గంలో దాదాపు 6% ఓటు బ్యాంక్ ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓట్ షేర్ పెంచుకోవాలని భావిస్తోన్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది.
దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య ముక్కులతోర్లను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ల మద్దతు కూడగట్టుకుంది. లోక్సభ ఎన్నికలే కాదు, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోడీ వరుస పర్యటనలు చేయడంతో పాటు భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇటీవల ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటించారు. తమిళనాట బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న అన్నామలై ప్రస్తుతం ఆ పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా కొనసాగిన తమిళిసై సౌందరరాజన్ లోక్సభ ఎన్నికల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆమెకు పార్టీ సభ్యత్వ కార్డు అందజేశారు. తన చేరిక సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మూడోసారి అధికారమే లక్ష్యంగా 370 సీట్లు సొంతంగా గెలుస్తామని, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చెబుతోన్న బీజేపీ అధిష్టానం అందుకోసం దక్షిణాదిపైనే బాగా ఫోకస్ పెట్టింది. అయితే భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ యువనేత, కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర 150 రోజుల పాటు కొనసాగేలా చేపట్టిన ఈ యాత్ర దక్షిణాదిలోని 5 రాష్ట్రాల గుండా సాగింది. తమిళనాడులో 4 రోజులు, కేరళలో 18 రోజులు, కర్ణాటకలో 21 రోజులు, ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు, తెలంగాణలో 12 రోజుల పాటు భారత్ జోడో యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణుల్లో భారత్ జోడో యాత్ర నూతనోత్సాహాన్ని నింపింది. భారత్ జోడో యాత్ర అనంతరం 2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. అదేవిధంగా 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. 2024లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ జోడో యాత్ర అనంతరం 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3వ రాష్ట్రంలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని, దక్షిణాదిలో కమలం వికాసానికి చెయ్యి అడ్డు పెడతామని చెబుతోంది. చూడాలి మరి, వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిపై బాగా ఆశలు పెట్టుకున్న బీజేపీ కమలం వికసిస్తుందా? కమల వికాసానికి కాంగ్రెస్ చెయ్యి అడ్డు పెడుతుందా? ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.